నేను చెప్పట్లేదు. ఇప్పుడే ఈ మధ్య అనమాట, ఒక 10 ఏళ్ల కింద 15 ఏళ్ల కిందట సంగతి. ప్రతి ఒక్కరూ కూడా కాస్తో కుస్తో సంస్కారం ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేసేవాళ్ళు అంటే, వాళ్ళు అనుష్ఠానం అని చేసేవాళ్ళు. అనుష్ఠానం, నువ్వు అనుష్ఠానం చేసుకున్నావా అని అడిగేవాళ్ళు. అనుష్ఠానం అంటే ఏమిటి? పొద్దున్న లేచి టీలు కాఫీలు తాగడము, బీడీలు తాగడం కాదు. అనుష్ఠానం అంటే స్నానం పూర్తి చేసుకొని కాలకృత్యాలు తీర్చుకొని కూర్చొని పూజో జపమో తపమో, ఇంకా వాళ్ళ గురువులు చెప్పిందో వాళ్ళ కులాచారం అంటారు, అదో ఏదో చేసుకునేవాళ్ళు. దీపం అయితే వెలిగించేవాళ్ళు. అది అయిన తర్వాతనే వాళ్ళు టీలు కాఫీలు ఏదైనా నీళ్లు, మంచి నీళ్ళు కూడా తాగేవాళ్ళు కాదు. ఇది దాన్ని అనుష్ఠానం అంటారు. ఇప్పుడు అనుష్ఠానం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు వెతికితే మన సమాజంలో? లేకుండా ఎందుకంటే పాశ్చాత్య సంస్కృతి, వెస్ట్రన్ కల్చర్ దాడి చేస్తుంది అన్నమాట. దానివల్ల క్రమక్రమంగా ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత అయితే అసలు ఏమీ ఆచారమే గ్రహచారమే అయిపోయింది. ఆచారం పాటించే వాళ్ళే కనిపించట్లేదు, పుస్తకం చదివే వాళ్ళే కనిపించట్లేదు. కాబట్టి ఇది అంతా కూడా ఏమిటంటే, మనిషి కనిపెట్టిన వస్తువులు మనిషి నాశనానికే. మనిషి కనిపెట్టాడు యంత్రం ఏం చేస్తుందంటే కుతంత్రం చేస్తుంది. కాబట్టి అటువంటి తప్పకుండా ప్రతి ఒక్కరూ అనుష్ఠానం చేసుకోవాలి. పిల్లవాడికి నేర్పాలి. పిల్లవాడికి బాబు నువ్వు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వేసాను, ఫస్ట్ క్లాస్ తెచ్చుకొని చెప్తారు 100 సార్లు, మంచిదే. దానితో పాటుగా ఆచారము అనుష్ఠానము కూడా మనం నేర్పాలి, చెప్పాలి, చేయించాలి. లేకపోతే అన్నం లేదు నీళ్లు లేవని చెప్పాలి. అప్పుడు వాళ్ళు వింటారన్నమాట. నయాన భయాన ప్రియాన ఎలాగో అలా చెప్పాలి వాళ్ళకు. చెప్తే ఎందుకు వినరు? తప్పకుండా వింటారు. మనం చిన్నప్పుడు వాళ్ళకు సంస్కారం ఇవ్వాలి. వాడు 16 ఏళ్ళు 18 ఏళ్ళు 20 ఏళ్ళకి వచ్చాడు, తర్వాత వాడు సంస్కారం ఉంచుకుంటాడా, వదిలేసి గాలికి తిరుగుతాడా, అది వాడి ఇష్టం. అది మేజర్ అయిన తర్వాత నీ కంట్రోల్లో ఉన్నంత వరకు నువ్వేమిచ్చావు? నువ్వు నేర్పలేదు కదా నాన్న, నాకు ఇప్పుడు చెప్తున్నావు ఏందంటాడు వాడు. నువ్వు 16-18 ఏళ్ళు వచ్చాక ఏమైనా చెప్తే నువ్వు కొత్తగా చెప్తున్నావేంటి నాన్న అనే వాడు అడుగుతాడు. కాబట్టి చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులుగా మన కర్తవ్యాలను నెరవేరిస్తే తర్వాత వాడు పెద్ద అయిన తర్వాత వాడు బయట తిరిగి స్నేహితుల ప్రోద్బలంతో అవి ఆపేసుకుంటాడా, ఆ అలవాట్లు ఉంచుకుంటాడా, వాడిష్టం అది. కానీ అంతకుముందు మాత్రం తల్లిదండ్రుల కర్తవ్యము కేవలము ఆస్తులు జమ చేసి ఇవ్వడం కాదండి. అదొకటే అనుకుంటున్నారు ఇప్పుడు. ఏమి కూడా పెడదాం, వాడికి ఏమి ఇద్దాం, ఇదొకటే ఆలోచిస్తున్నారు తప్ప మనం ఆచారము, సంస్కారము, సుగుణాలు, మంచి పద్ధతులు ఇవ్వాలి, నేర్పాలి అని తల్లిదండ్రుల్లో చాలామందిలో పోయింది. ఎవరో తక్కువ మందిలో మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఇప్పుడు ఆ ఆచారము, ఏ ఇంట్లో ఆచారం ఉంటుందో ఆ ఇంటికే లక్ష్మీదేవి వస్తుందట. పుణ్యాలక్ష్మి అంటారు. పాపీలక్ష్మి అంటే అంతటా ఉంటుంది లేండి, కానీ పుణ్యాలక్ష్మి మన ఇంటికి రావాలంటే మాత్రము సదాచారము సంస్కారం అనేది ఉండాలి. కాబట్టి ఆ పుణ్యాలక్ష్మిని కోరుకుంటూ మనము లక్ష్మీ సూక్తంతో ఆహుతిస్తాము.